బజార్కి వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. గుడ్డ సంచులను ఎవరు ఉపయోగించడం లే. కాబట్టి అలాంటి క్యారీ బ్యాగ్స్ని అవాయిడ్ చేయాలి. ఇంకా ఇప్పుడు చెట్లు నాటడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. చెట్లు అనేటువంటిది మనకు పచ్చదనాన్ని ఇవ్వడమే కాదు, ఎంతో ఆక్సిజన్ అనేటువంటిది ప్రాణవాయువుగా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఏ జీవరాశికైనా సరే ఆక్సిజన్కి ఇవ్వడానికి మనకు ఈ చెట్లు అనేటువంటివి చాలా తోడ్పడతాయి. అలాగే నీడనిస్తున్నాయి. ఇంకా వర్షాలు సకాలంలో పడతాయి. పండ్లు, కాయలు, పువ్వులు ఇలాంటివన్నీ కూడా చెట్ల వల్లే మనకు అన్ని సంపద వస్తుంది. మరి దీన్ని మనం కాపాడుకోవాల్సింది పోయి ఈరోజు చాలామంది పల్లెటూర్లలో కానీ అడవుల్లో కానీ ఎక్కువ మంది చెట్లని నరికేస్తున్నారు. దాన్ని మనం పూర్తిగా నిర్మూలించాలి. ఆ చెట్లను నరకడం అనేటువంటిది ఆపేయాలి. దానికోసమే మీకు ఇచ్చినటువంటి ఫ్లక్ కార్డ్స్ అన్నీ కూడా వాటిలో రాసినటువంటిది అదే. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడదాం. మనం అందరం కలిసి పోరాడాలి. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడదాం. చేయి చేయి కలుపుదాం. అందరం కలిస్తేనే ఈ పని సాధ్యమవుతుంది, ఒకరి వల్ల కాదు. కాబట్టి ఆ పాప ఒకటే ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది మొట్టమొదటి నుంచి. ఏ క్లాస్ నుంచి సార్? ఈ చెట్టు నాటే ఉద్యమాన్ని ప్రతి స్కూల్లో కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఒక్కొక్క స్కూల్లో చెట్లని మొక్కలను ఇస్తూ వాళ్ళు నాటిస్తున్నారు. ఈ అమ్మాయి 4-5 కంట్రీస్కి కూడా యుఎన్ఓలో ఒక మెంబర్గా, యుఎన్ఓలో ఆ అమ్మాయిని ఈ మధ్య కూడా పిలిపించి మాట్లాడించారు. ఆ విషయం మీద చెట్ల గురించి, కాలుష్యాన్ని గురించి మాట్లాడించారు. మరి 4 కంట్రీస్ తిరిగింది అమ్మాయి ఈ చిన్న వయసులోనే. ఒక మంచి కార్యాన్ని చేసేటప్పుడు ప్రభుత్వం